నమస్కారం అండి. ధ్యానము అంటే సహజంగా తనంతట తానుగా జరుగుతున్నటువంటి ఊపిరిని గమనించడము అని తెలుసుకున్నాము. ఊపిరిని గమనించడం ద్వారా మనస్సు యొక్క ఆలోచనలను నియంత్రించవచ్చు. మనసు యొక్క ఆలోచనలు తగ్గుతాయి. ఎలా తగ్గుతాయి? ఊపిరికి మనసుకి ఏమిటి సంబంధం అని ఆలోచిస్తే, మన మానసిక స్థితిలో మార్పు వచ్చినప్పుడు మన ఊపిరి తీసుకునే విధానం మారుతుంది. ఉదాహరణకి, మనకి కోపం వచ్చినప్పుడు మన ఊపిరి బాగా పెరుగుతుంది. మనం ఎక్కువసార్లు ఊపిరిని తీసుకుని వదిలి చేస్తాము. అంటే మనము కోపము అన్న మానసిక స్థితిలో ఉన్నప్పుడు మన ఊపిరి పెరుగుతుంది. కోపము అనేది మన యొక్క ఒకానొక మానసిక స్థితి. దుఃఖము అనేది మన యొక్క ఒకానొక మానసిక స్థితి. బాధ అనేది మన యొక్క ఒకానొక మానసిక స్థితి. ఆనందము, సంతోషము, ప్రశాంతత, నిశ్చలత అనేవి మన యొక్క ఒకానొక మానసిక స్థితులు. ఇవన్నీ వివిధ రకాలైన మానసిక స్థితులుగా మనం గుర్తించాలి. కనుక మనం ఊపిరిని గమనించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాము.